వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుండి చాలా మంది మధ్యలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రాజమాత శివగామీదేవి చేసిన పాపాలేంటి? దేవసేనను ఎందుకు అలా బంధించాల్సి వచ్చింది? అసలు సినిమా స్టోరీలో అవంతిక క్యారెక్టర్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు నడుమ సినిమాపై ఉన్న హైప్ రోజు రోజుకు పెరుగుతూ పోయి బాహుబలి పార్ట్ 2 ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసేలా చేసింది. ఎస్ఎస్ రాజమౌళి ఈ భారీ అంచనాలను తన భుజాలపై మోస్తూ ప్రేక్షకుల ముందుకు బాహుబలి పార్ట్ 2ను తీసుకువచ్చాడు. నేడు అత్యంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం పదండి. మేము సినిమా స్టోరీకి సంబంధించిన ఎలాంటి లీకులు కూడా ఇవ్వడం లేదు. సినిమా స్టోరీ ఏంటో తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. కానీ సినిమా టాక్ ఏంటి, కామన్ ఆడియన్స్ సినిమాను ఎలా ఫీల్ అయ్యారు అన్న విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాం. 2 గంటల 50 నిమిషాల నిడివిగల బాహుబలి పార్ట్ 2 తొలి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు కామన్ ఆడియన్స్ ని స్క్రీన్లకు కట్టిపడేసింది అని చెప్పొచ్చు. భారీ విజువల్స్, భారీ గ్రాండియర్ తో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 2 ప్రతి ఫ్రేమ్ ను ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఓవరాల్ గా చూసుకుంటే పాటలు యావరేజ్ గా ఉన్న విజువల్ వండర్స్ గా ఉన్నాయని చెప్పొచ్చు. రాజమౌళి ప్రతి ఫ్రేమ్ ను ఓ కళాశిల్పంలా చెక్కాడని చెప్పొచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని స్పెషల్ ఎంట్రీస్ కూడా సినిమాలో ఉన్నాయి. కాగా ప్రతి అంశం కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సీక్రెట్ ఓ రేంజ్ లో పేలింది అని చెప్పొచ్చు. సినిమా మెయిన్ హైలైట్స్ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ ఫైనల్ వార్ సీన్స్ ని రాజమౌళి తీసినట్లు మరే దర్శకుడు కూడా తీయలేడు అని చెప్పొచ్చు. వార్ ఎపిసోడ్ చాలా సేపే ఉన్నా ఎక్కడ కూడా కామన్ ఆడియన్స్ కి బోరు కొట్టకుండా రాజమౌళి తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మొత్తం మీద చూసుకుంటే బాహుబలి పార్ట్ 1 ని మించిన సినిమా బాహుబలి పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాని చూసినా, భారీ అంచనాలతో సినిమాను చూసినా, వారి అంచనాలను నిజం చేస్తూ సినిమా ప్రతి ఒక్కరిని అలరించడం ఖాయం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అడ్డు అదుపు లేదని చెప్పొచ్చు. బాహుబలి తొలి రోజు ప్రిడిక్ట్ చేసిన చాలా మంది 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని కూడా కలలో కూడా ఊహించలేదు. కానీ సినిమా ఏకంగా 304 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అలాగే బాహుబలి పార్ట్ 2 కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఓ లెక్క పత్రం లేదు అని చెప్పొచ్చు. ట్రేడ్ విశ్లేషకులు భారీగా ఆలోచించి సుమారు 400 కోట్ల దాకా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న చాలా మంది ప్రశ్నలకు సమాధానం చెబుతున్న బాహుబలి పార్ట్ 2 అంతకు మించి కలెక్ట్ చేస్తుందనేది మా అంచనా. మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ వచ్చినా తెలియాలి అంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.